హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు మనం రాజస్థాన్ స్టైల్ స్పెషల్ గ్రీన్ చిల్లీ కర్రీ చేయబోతున్నాం. చూడండి ప్రాసెస్. ఏం లేదండి, కళాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు వేసేసుకొని ఓ 2-4 వెల్లిపాయలు కచ్చపచ్చి దంచి వేసేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసేసుకొని ఆయిల్లో వేపుతూ పక్కన బౌల్లో పెరుగు, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, మసాలా పొడి, అల్లం, కొత్తిమీర కలిపి పెరుగులో కలిపి నేను చూపించిన విధంగా కలిపి పెట్టుకోవాలి. తర్వాత అంతలోపు మిర్చి మగ్గిందో లేదో చూసుకోవాలి. మీకు చూపిస్తున్నాను, నేను కొంచెం ఆయిల్ ఎక్కువే తీసుకున్నాను. ఎక్కువ ఆయిల్ తీసుకొని చేసుకోవాలి. ఇందులో కొంచెం నేను ఓమా పౌడర్ కూడా కలిపాను గ్లాస్లో, టేస్ట్ కోసం బాగుంటుంది. ఇలా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యే టైంలో మీరు ఏం చేయాలంటే మనం ముందుగా కలుపుకున్నది పెరుగులో కలుపుకున్న మిశ్రమాన్ని మనం మిర్చీలలో వేసేయాలి. వేసేసిన తర్వాత చూసారు ఆయిల్ పైకి వచ్చింది. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి, బాగుంటుంది టేస్ట్. నేను కలుపుతున్న విధంగా కలిపేయాలి. ఫస్ట్ పెరుగు కాబట్టి కొంచెం వాటర్ వాటర్ వస్తుంది, బట్ మగ్గుతున్న కొద్దీ మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ వస్తూ ఉంటుంది. చూపించిన విధంగా చేయాలి. కొత్తిమీర కూడా నేను పెరుగులో కలిపిన కొత్తిమీర కదా, అదే కొత్తిమీర కూడా కలిపాను పెరుగులో. సో రాజస్థాన్లో ఇది చాలా స్పెషల్ కర్రీ. ఇందులో చపాతీ నంచుకొని తింటే వేరే లెవెల్ ఉంటుంది కర్రీ. ఇలా వాటర్ అంతా వింకిపోయే వరకు ఉంచాలి. అయిపోయిన తర్వాత ఇలా వస్తుంది కర్రీ. చూడండి, గ్రేవీ వస్తూ ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది, అప్పుడు కర్రీ అయినట్టు. ఆ టైంలో మీరు ఏం చేయాలంటే ఇలా ఆయిల్ వస్తుంది కదా, నేను కొత్తిమీర యాడ్ చేసేసి కలిపేసాను. ఇది ఎంత బాగుంది అంటే కర్రీ వేరే లెవెల్ అసలు. మిర్చి నేను చాలా తక్కువ తీసుకున్నా ఫస్ట్ టైం అని, కానీ చాలా బాగా వచ్చింది కర్రీ. మీరు ట్రై చేయండి తప్పకుండా. రాజస్థాన్లో వెరీ స్పెషల్ కర్రీ గ్రీన్ చిల్లీ విత్ చపాతీ. కలిపిన విధంగా చూడండి, కర్రీ మొత్తం ఆయిల్ మొత్తం పక్కకు అయిపోయింది, గ్రేవీ కూడా వచ్చింది. చాలా టేస్ట్ ఉంది కర్రీ. అండ్ దీనికి కాంబినేషన్లో చపాతీ అని చెప్పాను కదా, చపాతీ కూడా చేసుకుంటున్నాం. చపాతీ పిండి కలుపుకొని తీసేసుకొని చపాతీ కూడా చేసాం. చూపించిన విధంగా చపాతీ పెనం మీద వేసేసి వేడి కాల్చుకోవాలి. మేము నెయ్యి యూజ్ చేస్తాం, సో ఆయిల్ యూజ్ చేయం, నెయ్యితో కాల్చుకున్నాం. 2 సైడ్స్ కాల్చుకోవాలి. చూపించిన విధంగా నెయ్యి 2 సైడ్స్ అప్లై చేయాలి. నెయ్యితో చపాతీ చాలా టేస్ట్ ఉంటుంది. మీరు పిండి కలిపేటప్పుడు కూడా నెయ్యి యూజ్ చేయండి, కొంచెం లైట్గా. అలా ఆయిల్ కంటే నెయ్యి కొంచెం బెటర్ టేస్ట్ ఇస్తుంది అండ్ గుడ్ ఫర్ హెల్త్ ఆల్సో. దట్స్ వై వీఆర్ యూజింగ్ నెయ్యి. చూపించిన విధంగా చపాతీ 2 సైడ్స్ నెయ్యి పెట్టుకొని కాల్చుకున్న తర్వాత ఇలా చపాతీలన్నీ ఇదే విధంగా చేసుకోవాలి. అయిపోయిన తర్వాత మనం చేసిన కర్రీ యాడ్ చేసుకొని తింటే ఉంటుంది వేరే లెవెల్ టేస్ట్. మీరు ట్రై చేసి తప్పకుండా కామెంట్లో ఎలా ఉందో మాకు చెప్పండి. మేమైతే చాలా ఎంజాయ్ చేస్తూ చపాతీ విత్ కర్రీ తిన్నాం. ఇది రాజస్థాన్లో చాలా స్పెషల్ అని చేస్తాం కదా, మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Like and share, subscribe. Thank you so much. Bye bye.